Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. క్రైస్తవులు, విశ్వాసులు నిజంగా నమ్మారు, మనుషులు నిజంగా యేసుక్రీస్తు నమ్మారు అంటే వాళ్ళ జీవితంలో సత్ప్రవర్తన ఉండాలి. క్రైస్తవుల సత్ప్రవర్తన అంటే అర్థం ఏంటో ఈ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి పేతురు 4వ అధ్యాయంలో చూస్తాం. మే 17కి చెందినటువంటి వాక్య భాగంలో ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. క్రైస్తవ ప్రవర్తన, ఇప్పుడు క్రైస్తవుల సత్ప్రవర్తన అంటే నైతికంగాను న్యాయంగాను ఇతరులకి మేలు చేయటం, సోషల్ లైఫ్లో ఇతరులకి మేలు చేయటం, ఇతరులకి న్యాయం చేయటం, అదంతా కూడాను సత్ప్రవర్తనలో భాగంగా ఉంటుంది. సోషల్ డైమెన్షన్ లేకుండా సత్ప్రవర్తన అనేది లేదు. నా సొంతగా నేను దేవుని ఎడల ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటాను, నీతివంతంగా జీవిస్తాను అంటే సరిపోదు. సోషల్ లైఫ్లో కూడా అది చూపించాలి. క్రైస్తవ ప్రవర్తన యొక్క అంశము 1 పేతురులో కొనసాగుతున్నది. అన్యాయంగా హింసలకు గురి అవుట ఈ ప్రవర్తనలో ఒక భాగం. అది కూడా హింసలకు గురి అయినప్పుడు ఏ విధంగా మన జీవితాలను మేనేజ్ చేసుకోవాలి. అలాంటి శ్రమలు యేసుక్రీస్తు అనుచరులకు గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు ఈ సత్ప్రవర్తన అనేది మొదటి పేతురులోను తీతులోను మనం దాన్ని అదే పదే పదే తటస్థపడినట్టుగా మనం చూస్తాం అన్నమాట. సత్ప్రవర్తనకి వెళ్ళినప్పుడు ఈ ఈ గ్రంథాలని, ఈ పత్రికల్ని మనం తప్పనిసరిగా చూడాలి. క్రొత్త నిబంధనలో ఇలాంటి శ్రమలు క్రీస్తు అనుచరులని గుర్తుగా ఉంటుంది. ఈ రెండింటి మధ్యనున్న సంబంధం అంటే సత్ప్రవర్తన, క్రీస్తు అన్యాయంగా హింసలు, ఈ రెండిటి మధ్య ఉండేటువంటి ఆ యొక్క అనుబంధం, ఆ యొక్క సంబంధం, ఈ రెండిటి మధ్యనున్న సంబంధము ఈ అధ్యాయంలో క్రమేణా బలపడుతుంది. 4:14లో మనం చూస్తాం, చదువుకుందాం. 4:14 మొదటి పేతురు 4:14 క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాశ్వర్య రూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుతున్నాడు కనుక మీరు ధన్యులు. ఇప్పుడు అది గుర్తుగా ఉంటుంది. అంటే హింసలకు, అన్యాయంగా హింసలకు మనం గురి అయినప్పుడు అది మనకి ఆ శ్రమలు క్రీస్తు అనుచరులమని అది గుర్తుగా ఉంటుంది. ఈ రెండింటి మధ్యనున్న సంబంధం అంటే మన ప్రవర్తన, ఈ అన్యాయంగా హింసలకు గుర్తు, ఈ రెండు అంశాలు అవన్నీ కూడాను కలిసి ఉంటుంది, ఒక భాగంగా ఉంటుంది అన్నమాట. ఇలాంటి శ్రమలు క్రీస్తు అనుచరులని గుర్తుగా ఉంటుంది. ఈ రెండింటి మధ్యనున్న సంబంధం ఈ అధ్యాయంలో ఆ సంబంధం క్రమేణా బలపడుతుంది. అంతేకాక ఇది అంత్య తీర్పుతో కూడా ముడిపడి ఉన్నది. ఏది? ఈ అన్యాయంగా హింసలకు గురి అవటం, అది అంత్య తీర్పుతో ముడిపడి ఉన్నది. చదువుకుందాం. 4వ అధ్యాయం 5, 6 వచనాలు, తర్వాత 7, 17 కూడా చదువుకుందాం వచనాలు.
సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వారికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. ఎవరైతే అన్యాయంగా హింసిస్తున్నారో వాళ్ళు ఆ తీర్పుని గమనించాలి. వాళ్ళకి తప్పనిసరిగా తీర్పు జరుగుద్ది. 6వ వచనం. మృదుల శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. ఎవరైతే హింసించారో వారికి ప్రకటించబడింది. ఇప్పుడైతే మరణించవచ్చు, ప్రకటించినప్పుడు అప్పుడు జీవించి ఉన్నారు. 7:17 కూడా. 7వ వచనం 17వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? కాబట్టి ఈ ఈ దేవుని యొక్క అంచె తీర్పుతో ముడిపడి ఉన్నది. ఏది? హింసలు, అన్యాయంగా హింసించటం అనేది. అన్నిటికంటే దేవుని చిత్తంతో ముడిపడి ఉన్నది. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, అంటే దేవుని చిత్తం ప్రకారం బాధపడటం అంటే బాధపడటం దేవునికి ఇష్టం అని అనుకోకూడదు. సత్ప్రవర్తన అనేది దేవునికి ఇష్టం. ఆ సత్ప్రవర్తన ఉన్నప్పుడు మనం బాధపడవచ్చు, మనం శ్రమ పడవచ్చు. సత్ప్రవర్తనతో ఈ లోకంలో జీవిస్తే తప్పనిసరిగా బాధపడతారు, తప్పనిసరిగా శ్రమలు వస్తాయి అని పౌలు కూడా చెబుతున్నాడు. మొదటి తిమోతి పత్రికలో తప్పకుండా దే విల్ ఫేస్ పర్సిక్యూషన్. అదే కాదు, యేసు ప్రభు కూడా చెప్పాడు. యోహాను సువార్త 16:33 కూడా మనం చూస్తాం. ద గాడ్లీ మస్ట్ సఫర్, ద గాడ్లీ విల్ సఫర్. నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. 19వ వచనం. తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నమ్మకమైన సృష్టికర్తకు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, బాధపడుతున్నా, దెబ్బలు తిన్నా, కన్నీళ్లు కార్చినా సత్ప్రవర్తన మాత్రం వదిలిపెట్టకూడదు. అలాంటి సత్ప్రవర్తన దేవుని చిత్తం. నమ్మకమైన సృష్టికర్తకు, ఐ డిడ్ నాట్ ఫినిష్ రీడింగ్ దాట్. నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. కాబట్టి దేవుని హస్తాలకి మన ఆత్మల్ని అప్పగించుకోవాలి. ఆయన కాపాడుతాడు. ఆయన కాపాడకపోయినా కానీ మన ఆత్మలు ఆయన చేతిలో భద్రంగా ఉంటాయి. శరీరాన్ని మార్టిన్ చెప్పినటువంటి రీతిగా ద బాడీ దే మే కిల్ బట్ గాడ్స్ వర్డ్ ఎండ్యూరెత్ స్టిల్ అని అంటాడు. కాబట్టి దేవుని యొక్క ఆ హస్తాలకు అప్పగించుకుంటే సువార్త, దేవుని యొక్క వాక్యం స్థిరంగా ఉంటుంది. మరి మన ఆత్మలు కూడా తప్పనిసరిగా కాపాడబడతాయి. కానీ సత్ప్రవర్తనను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సత్ప్రవర్తన అని అంటున్నాం, అది ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఇక్కడ 7 నుండి 11లో అది విశ్లేషించబడింది. చదువుకుందాం. 7 నుండి 11 వరకు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.
దేవుని నానా విధమైన కృప విషయమై, నానా విధమైన కృప విషయమై, నానా విధమైన అనేది కలైడాస్కోపిక్ అంటారు. అంటే మల్టీ కలర్డ్ అనమాట. అనేక రంగులు ఉంటాయి. దేవుని యొక్క కృపకి అనేక రంగులు ఉంటాయి. అంటే దేవుడిచ్చేటువంటి వరాలకి, దేవుడిచ్చేటువంటి తలాంతులకి అనేక ఆ తలాంతులు అనేక విధాలుగా ఉంటుంది. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది, కృపావరం అది కృపావరం అనేటువంటి పేరు ఉంటుంది కదా, చాలామంది పెట్టుకుంటారు. అంటే కృపచేత దేవుడు తలాంతులు ఇస్తాడు, వరాలు ఇస్తాడు. కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడు. అది సంఘంలో జరిగేది. ఇండివిజువల్గా ఉంటే ఆ విధంగా అట్లా చేస్తాడు. కాబట్టి సంఘంలో మన యొక్క తలాంతుల్ని వాడుకుని ఉపచారం చేసేటట్లుగా ఉండాలి. ఒకడు బోధించిన ఎడల, ఒక ఉదాహరణకి ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. దేవోక్తులను బోధించినట్లు, దేవోక్తులు అంటే డైరెక్ట్గా దేవుని మాటలు చెప్పేటట్టుగా ఉండాలి. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకు ఉండునుగాక. ఆమేన్. దీనికి జవాబు ఏంటి? సత్ప్రవర్తన అంటే జవాబు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో విశ్లేషించబడింది. దీనిలో ABCD 4 విషయాలు ఉన్నాయి. మొదటిది ఏంటి అంటే స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండాలి. 7వ వచనంలో చదువుకున్నాం. స్వబుద్ధి ఆశా నిగ్రహంతో సమానం. ఈ స్వస్థ బుద్ధి, క్లియర్ కాన్షియన్స్ అంటారు ఇంగ్లీష్లో. స్వస్థ బుద్ధి ఆశా నిగ్రహంతో, సెల్ఫ్ కంట్రోల్తో ముడిపడి ఉన్నది. దాంతో సమానం. ఆత్మఫలాల్లో ఈ ఆశా నిగ్రహం అనేది ఒకటి. గలతీ 5:22, 23 వచనాల్లో మనం మామూలుగా చదువుకుంటాం. ఆత్మఫలాలు అనేటప్పటికీ ఈ మాట గుర్తుకొస్తుంది. గలతీ 5:22, 23. నిగ్రహము లేకుండా సుఖభోగములను వెంటాడినచో ప్రార్థించుటకు మన మనస్సులు స్వచ్ఛందంగా ఉండవు. కాబట్టి ప్రార్థించలేము. ఈ మన మనస్సులు స్వచ్ఛందంగా లేకపోతే, క్లియర్ కాన్షియస్ లేకపోతే మనం ప్రార్థించలేము. కాబట్టి స్వబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండండి అని పేతురు చెబుతున్నాడు. అది సత్ప్రవర్తనలో భాగం. రెండవది, ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారయ్యుండి. దీని గురించి కొంచెం సుదీర్ఘంగా కార్సన్ గారు వివరిస్తుంటున్నాడు. ప్రేమ అనేక పాపాలని కప్పుద్ది అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వాస్తవిక జీవితంలో రియలిస్టిక్గా మనం పాపం చేయొద్దని దేవుడు చెబుతున్నప్పటికీ వాస్తవికంగా మనం పాపం చేస్తాం. క్రైస్తవ సంఘాల్లో అనేక విధాలుగా అవకతవకలు జరుగుతున్నవని పేతురుకు తెలియను. అనేక పాపాలు జరుగుతాయి, అనేక అవకతవకలు జరుగుతాయి, అనేక హిండ్రెన్సెస్ జరుగుతాయి, అనేక బ్రీచెస్ అంటాడు. అనేక బ్రీచెస్ అంటే చేయాల్సిన దాన్ని చెయ్యం, అదే పాపం. దాన్ని బ్రీచ్ చేస్తాం, దేవుని యొక్క ఆజ్ఞల్ని బ్రీచ్ చేస్తాం, ఉల్లంఘిస్తాం. కుటుంబాలలో జరిగినట్లుగా గానే సంఘంలో కూడా ఇది సంభవిస్తుంది. మరి కుటుంబాల్లో ఏం అవకతవకలు ఉండవా? ఉంటుంది. అదేవిధంగా సంఘంలో కూడా ఉంటాయి. ఆయన కుటుంబం అని ఎందుకు అంటున్నాడు అంటే, మరి కుటుంబంలో జరిగేది
ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటాం కదా కుటుంబంలో. అదేవిధంగా సంఘంలో కూడా ప్రేమించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కుటుంబం అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. కుటుంబంలోని సభ్యుల ఎడల ప్రేమను బట్టి అవకతవకలను అధిగమిస్తాం. అదేవిధంగా సంఘంలోనూ కూడా జరగాలి. పాపమును ప్రతిసారి కప్పవలననే అర్థం కాదు. అంటే ప్రేమను బట్టి ప్రేమ అనేక పాపములను కప్పును అని ఉంది కదా 8వ వచనంలో. అయితే ఇక ఎప్పుడు పాపం జరిగినా కానీ ప్రతిసారి కప్పుతామా అని ప్రతిసారి అనేది కాదు. ఎందువలనంటే కొన్ని కొన్ని పాపాలని బయట పెట్టవలసి వస్తుంది. అది సువార్తకే నష్టం, సంఘానికి నష్టం, అతనికి కూడా నష్టమే. కాబట్టి ప్రతి ఒక్క పాపాన్ని కప్పిపుచ్చాలని కాదు. బయట పెట్టవలసిన పాపములు కానీ, శిక్షించవలసినటువంటి పాపములు కానీ ఉండవని తలంచకూడదు. ఒకే ఒక కోణంలో దీన్ని సంకోచించుట నూతన నిబంధనకు వ్యతిరేకంగా ఉంటుంది. అంటే పాపాలన్నింటినీ కప్పిపుచ్చాలని, లేకపోతే పాపాలన్నింటినీ బయలుపెట్టాలని లేదు. కాబట్టి ఒకే కోణంలో ఆలోచించకూడదు. దాన్ని కుదించటం అంటారు. ఒకే కోణంలో కుదించకూడదు. బైబిల్ అనేక రకాలుగా చెబుతూ ఉంటే ఒకే కోణంలో చూసి దాన్ని సంకోచించకూడదు. దాన్ని ఏమంటారు అని అంటే ఇంగ్లీష్లో రిడక్షనిజం అంటారు. మన ప్రసంగాల్లో కానీ, మన జీవితాల్లో కానీ, మనం బైబిల్ చదువుకునేటప్పుడు కూడాను ఈ యొక్క పాపం ఎక్కువగా ఉంటుంది. బైబిల్ని మరి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం పదే పదే చదువుతూ ఉంటే అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి బోధలు, అనేకమైనటువంటి సత్యాలు ఉంటాయి. ఈ సందర్భంలో ఇది చేయాలి, ఆ సందర్భంలో అది చేయాలి. అది గమనించుకోకుండా ఏదో ఒక వచనం తీసుకుని ఇక గో ఆఫ్ ఎట్ టాంజెంట్ ఇక వేరే సందర్భాలు, వేరే వచనాలు ఉన్నట్టు కాకుండా ఒకే వచనం తీసుకుంటే ఉండేటువంటి పాపం అది. దాన్నే రిడక్షనిజం అంటారు. బైబిల్లో మల్టీ కలర్డ్గా అనేక విధాలుగా ఉంటే బ్లాక్ అండ్ వైట్ చేసేసి ఒకే విధంగా ఒకే కోణంలో ఉన్నట్టుగా మనం ఎప్పుడు తలంచకూడదు. దాన్ని సంకోచించడంతో సమానం అన్నమాట. అది క్రొత్త నిబంధనకి వ్యతిరేకంగా ఉంటుంది. మరొక కోణంలో చూస్తే పాపము జరుగుతుందనే వాస్తవము మనం ఎదుర్కొంటాం. తప్పకుండా పాపం జరుగుతుంది అనేటువంటి వాస్తవమును మనం ఎదుర్కొనాలి. పాపముతో ఆ పాపములను ప్రేమతో ఆ పాపములను కప్పుటకు సిద్ధపడాలి. ప్రేమతో ఆ పాపములను కప్పుటకు సిద్ధపడాలి. ఎందువలనగా ఏదైనా అమాయకత్వమునకు తిరిగి వెళ్ళే మార్గం లేదు. ఏదేను తోటలో ఆదాము అవ్వలు దేవునికి తిరుగుబాటు చేసి పాపంలో పడిపోయారు. వాళ్ళ స్వభావం కూడా పాప స్వభావం అయ్యింది. ఇక పాపం లేకుండా ఉండాలి, పాపం లేకుండా జీవిస్తారనేది అది కళ. అది జరగదు. ఇక ఆ ఇన్నోసెన్స్, ఆ అమాయకత్వం, ఆ మార్గం ఇక లేదు. కాబట్టి తిరిగి వెళ్ళి అమాయకత్వంలో జీవించుదాం అనేది అది కళ్ళ. ఒకే ఒక మార్గం ఉంటుంది, అది ముందుకెళ్ళేటువంటి మార్గం. మరి ఏం చేయాలి? ఒకరి డాగులు మరి ఒకరు పరిశీలించి వాటిని బయట ఆరవేయచ్చు ఆ తప్పిదములను తిరిగి వల్లించే మార్గము కాదు. ఓకే, ముందుకెళ్ళేటువంటి మార్గం ఎలాంటిది అని అంటే గతంలో వాడు ఈ విధంగా చేశాడు, నన్ను నష్టపెట్టాడు అని ఎప్పుడు సణుక్కుంటూ గొణుక్కుంటూ ఇక వాడు చేసినటువంటి పాపాలు మనకు వ్యతిరేకం కానీ, సంఘానికి వ్యతిరేకం కానీ, ఇక వేరే వాళ్ళకి చేసినటువంటి పాపాలని మర్చిపోకుండా ఎప్పుడు దాన్ని పెళ్ళగించుకుంటూ లేకపోతే
ఆ మురికి బట్టల్ని ఆరవేసినట్టుగా ఆరవేయటం, వాడి పాపాలని ఆరవేయటం, అది అలాంటి మార్గం పట్టితే లాభం లేదు. మరలా చదువుతాను. ఒకరి డాగులు మరి ఒకరు పరిశీలించి ఇన్వెస్టిగేట్ చేసి, వాళ్ళ పాపాలని ఇన్వెస్టిగేట్ చేసి, ఆ పాపాలని బయట ఆరవేయచ్చు, ఆ తప్పిదములను తిరిగి వల్లించే మార్గం అది కాదు. ఏంటి ముందుకు వెళ్ళేటువంటి మార్గం? వెనుతిరిగి వెళ్ళే మార్గం లేదు, ముందుకు వెళ్ళే మార్గం ఇది కాదు. ఏంటి మరి అది అంటే, సిలువను బట్టి క్షమాపణ. అది ముందుకెళ్ళేటువంటి వాడు. సిలువను బట్టి క్షమించాలి, సిలువను బట్టి మనం క్షమాపణ పొందాలి, సిలువను బట్టి ఇతరులని క్షమించాలి, ఇతరుల ఎడల సహనము కలిగి ఉండాలి, ఇతరుల ఎడల సహనం కలిగి ఉండాలి. క్రైస్తవులు ఒకరి ఎడల మరి ఒకరు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలి. ఎందువలననగా ప్రేమ అనేక పాపములను కప్పును. వారికి ఆ విధమైన ప్రేమ అవసరమని, అలా పాపాలను కప్పేటువంటి ప్రేమ అవసరమని, దానిని అట్లు అగుపరచవలనని మనం అనుభవించటమే కాదు, ఇతరులు కూడా చూయించాలి. ప్రేమ అన్ని పాపాలని కప్పుద్ది, మన పాపాన్ని కప్పుద్ది. మనకు జరిగినట్టుగానే ఇతరులకు కూడా చేయాలి అనేటువంటి వాళ్ళు ఎవరు? అనుభవం కలిగిన క్రైస్తవులకు వారి హృదయములు తెలియను. అంటే వారి హృదయాలు తెలుస్తాయి. ఎందుకు? నాకు ఇది కావాలి, ప్రేమ కావాలి, ఇతరులు నా ఎడల ప్రేమ చూపించాలి, ఇక నా తప్పులు ఎప్పుడూ పైకి పైకి లేవది పైకి తీసుకురావటం కాదు, నా పాపాలు బయట ఆరవేయటం కాదు. అంతేకాదు, నేను కూడా ఆ విధంగా చేయకూడదు, ఆ విధంగా నాకు జరగకూడదు, నేను ఇతరులకి చేయకూడదు అనేటువంటిది మెచ్యూర్ క్రిస్టియన్స్కి తెలుసు. వాళ్ళ హృదయాల్లో ఎప్పుడు కూడా ప్రాంప్ట్ చేస్తూ ఉంటుంది, అలాంటి ప్రేమ కావాలి అని. ప్రేమ అనేక పాపములను కప్పును. మూడవ విషయం, అది ప్రవర్తనలో, సత్ప్రవర్తనలో భాగం. మూడవది, తప్పనిసరిగా సణుగు కొనకుండా ఒకరినొకడు ఆతిథ్యము ఇవ్వవలెను. 9వ వచనం. ప్రేమించుట అనగా ఒకరి పాపములను మరి ఒకరు సహించుట మాత్రమే కాదు, అది నెగిటివ్గా కాదు, పాజిటివ్గా ఏంటంటే ఆతిథ్యము లాంటిది, ఆతిథ్యం లాంటిది చూపించాలి. ఆతిథ్యం ఒక్కటే కాదు, అలాంటిది ప్రేమ కలిగి దాన్ని చూపించాలి. సానుకూల కార్యాచరణ మాత్రము కూడా కాదు, ఆతిథ్యం చూపించడమే కాదు, ఇక్కడ ప్రేమను చూపించడమే కాదు, ఆతిథ్యం చూపించడమే కాదు, మనకేమున్నది అంటే ఏ తీరులో ఆతిథ్యము అనుగ్రహిస్తున్నామనేది కూడా ప్రాముఖ్యమైనది. మరి ఆతిథ్యం ఇస్తున్నాం, ఏ ఉద్దేశంతో ఇస్తున్నాం, ఏ మోటివ్తో ఇస్తున్నాం, ఏ వైఖరితో ఇస్తున్నాం? వెకటంగాను సణుగుకుంటున్న తీరులో కాక ఆసక్తిని, దయను, ఉదారతను చూపవలను. అది కూడాను అలాంటి ఆతిథ్యం. వ్యక్తంగా సణుక్కుంటూ ఆతిథ్యం ఇవ్వటం కాదు, ఆసక్తితో, ఉదారతంతో, దయ చూయించేటువంటి రీతిగా ఆతిథ్యం ఇవ్వటం, అది కూడా సత్ప్రవర్తనలో భాగం.
నాలుగవది, దేవుడు అనుగ్రహించిన ఈవులను, తలాంతులను మనము వాడవలెను. తలాంతులు మనకి దేవుడు తలాంతులు ఇస్తే దేవుని పరిచర్యలో, సంఘంలో కానీ, సంస్థలో కానీ, అంటే ఇప్పుడు ఆశ్రమం ఉన్నది. ఆశ్రమంలో మనకున్నటువంటి తలాంతులను వాడుకోవచ్చు. అదేవిధంగా సంఘంలో ఆ యొక్క తలాంతుల్ని వాడుకునేటట్టుగా దేవుడిచ్చాడు. ఇది దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వాడాలని దేవుడిచ్చాడు. వాడకపోతే ఏమవుతుంది? యూ విల్ లూజ్ ఇట్. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అనేటువంటి ఆ ప్రావర్బ్ ఉంది కదా, సేయింగ్ ఉంది కదా. కాబట్టి తలాంతులను మనం తప్పనిసరిగా వాడాలి, సంఘంలో వాడాలి, సమాజం కోసం వాడాలి. ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని దేవుడు మనకి ఆ తలాంతులు ఇచ్చాడు. దీనికి కొన్ని ఉదాహరణలను పేతురు అందిస్తున్నాడు, కానీ ఇది సంపూర్ణమైన జాబితా కాదు. 10, 11 వచనాలు చదువుకుందాం. ఈ తలాంతులు దేవుడిచ్చేటువంటి ఆ యొక్క వరాలు, దాని గురించి చెప్తాడు. దేవుని నానా విధమైన కృప విషయమై, తలాంతుల్ని ఇక్కడ కృపావరం అని అంటున్నాం. కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి, అడ్మినిస్ట్రేషన్ అన్నమాట. అంటే వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ. లెక్క అప్పగించాలి. నిర్వాహకుడు ఎప్పుడు కూడాను వాడికి బాధ్యత అప్పగించబడుద్ది, అదొకటి. రెండవది ఏంటంటే లెక్క యజమానుడికి అప్పగించాలి. నిర్వాహకుడు నియమించబడ్డాడు, మేనేజర్ చేత నియమించబడ్డాడు. కాబట్టి మేనేజర్కి బాధ్యుడిగా ఉంటాడు. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. సంఘంలో ఒకళ్ళకొకళ్ళు ఉపచారం చేసేటటువంటి రీతిగా ఉండాలి. ఓకే, దీని గురించి ఎన్నో విషయాలు మనం చెప్పుకోవచ్చు. 11వ వచనం కూడా. 11, ఉదాహరణకి ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఒక వ్యక్తి సంఘంలో మాట్లాడవలసి వస్తే, బోధించవలసి వస్తే, ప్రీచ్ చేయాల్సి వస్తే వచ్చినచో అది తనకు తాను ప్రదర్శించే సమయము కాదు. అంటే నేను ఎంత గొప్పవాడినో, నేను ఎంత భాషా ప్రవీణుడినో అని చూయించుకునేటువంటి సమయం కాదు. లేక మేకలను సరదా పరిచే సమయం కూడా కాదు. సంఘస్థుల్ని ఇక్కడ మేకలు అంటున్నాడు. మేకల్ని సరదా పరిచేటువంటి, ఎంటర్టైన్ చేసేటువంటి రీతిగా కాదు, నవ్వించేటువంటి రీతిగా కాదు, పెట్టకథలు వేసి ఏదో, అంటే పెట్టకథలు వేయకూడదని కాదు, ఇక మన ప్రసంగం అంతా కూడా పెట్టకథలతో ఉంటే అది సంఘస్థుల్ని సరదా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అన్నమాట. ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కానీ ఇక మన ప్రసంగం అంతా ఎంటర్టైన్మెంట్గా ఉండకూడదు. కానీ ఎట్లా ఉండాలి మరి? గొర్రెలకు ఆహారం ఇచ్చే విధంగా ఉండాలి. యూ హ్యావ్ టు ఫీడ్ ద షీప్. ఎ షెపర్డ్ షుడ్ డూ హిజ్ రోల్ బై ఫీడింగ్ ద షీప్. కాబట్టి గొర్రెలని కాయాలి, వాళ్ళకి సరైనటువంటి ఆహారం ఇవ్వాలి. అంటే వాక్యాన్ని సరిగా చెప్పాలి. ఇది చాలా బాధ్యతతో కూడింది. మనం ఎజ్రా గురించి చెప్పుకున్నప్పుడు ఈ విషయం చెప్పుకున్నాం అన్నమాట. కష్టపడి చదివి అభ్యసించి డిసిప్లిన్డ్గా చేసినటువంటి వాళ్ళే చెప్పాలి. ఆ విధంగా ఎజ్రా చేశాడు. లేకపోతే వీఆర్ ఆల్ డిస్క్వాలిఫైడ్.
ఎందువల్లంటే మనం గొర్రెల్ని మేపట్లేదు. అనగా దేవోక్తులు బోధించునట్లు బోధించాలి. దేవోక్తులు అంటే దేవుడు డైరెక్ట్‌గా చెప్తున్నాడు. బైబిల్‌లో ఒక మాట ఉన్నది క్రొత్త నిబంధనలో. పౌలు చెబుతాడు, యూ హ్యావ్ రిసీవ్డ్ మై వర్డ్స్ యాజ్ వర్డ్స్ ఆఫ్ గాడ్. వర్డ్స్ ఆఫ్ గాడ్. ఏదో జనరల్‌గా బోధ చేయటం కాదు, సత్యాలు చెప్పటం కాదు. ప్రతి ఒక్క మాట దేవుని మాటలుగా చెప్పేవు. చూడండి, దేవుని మాట కాదు, మాటలుగా చెప్పేవు అని అంటాడు. ఆ విధంగా బోధించేటువంటి వాళ్ళు దేవోక్తులుగా, దేవుడు డైరెక్ట్గా చెప్పినటువంటి మాటలుగా బోధించినట్లు బోధించాలి. రోమా 12:6-8 కూడా చదువుకుందాం. 12, 6, 7, 8 వచనాలు. రోమా 12, 6, 7, 8. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున, అంటే కృప ఎక్కడంటే తలాంతులు చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాము. పంచిపెట్టువాడు అంటే డీకన్స్ అంటాం కదా, టేబుల్స్ దగ్గర పరిచర్య చేసేటువంటి వాడు. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ అంటే ఓవర్సీర్ అంటారు. కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగించవలెను. ఎవరు దేవుడు ఏ తలాంతులు ఇస్తే ఆ తలాంతుల్ని మనం వాడుకోవాలి. ఎందుకంటే ఒక విధంగా మనం అనుకోవచ్చు, చివరి దినాన దేవుడు అడుగుతాడు, నేను నీకు తలాంతి ఇచ్చాను, అది ఏ విధంగా వాడుకున్నావు అని అంటే, సార్ నాకు టైం లేదు అని అంటే, అరే నీకు తలాంతి ఇచ్చింది ఎందుకు అని అంటే, దాన్ని వాడుకోవాలని, భూమిలో పాతి పెట్టాలని అనే ఉద్దేశంతో నీకు ఇవ్వలేదు. కాబట్టి ఆ తలాంతులు యొక్క ఉపమానం యేసుక్రీస్తు చెప్పినటువంటి రీతిగా, ఇఫ్ యు డోంట్ యూజ్ ఇట్ యూ విల్ లూజ్ ఇట్. సంతోషంతో ఆ పని జరిగించాలి. అది కూడాను సత్ప్రవర్తనలో ఒక భాగం. కాబట్టి 4 విషయాలు మనం చేయటానికి నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ధ్యానించుకోవటం అని అంటే ఏంటంటే, ఏదో జస్ట్ విని ఒక చెవితో విని మరొక చెవి గుండా బయటికి పోవటం కాదు. దాన్ని మనం మెడిటేట్ చేసుకున్న దాన్ని బట్టి మన జీవితాలకు అన్వయించుకుని వాక్యానికి విధేయులుగా ఉండి, తద్వారా మన జీవితాల్లో పరివర్తన రావాలి. ఓకే, మామూలుగా ఏంటంటే వాక్యాన్ని మనం చదువుకుని ఎవరికన్నా చెప్పటానికి అనుగుణ్యంగా ఉంటుంది, ఇది మంచి మెటీరియల్ అనేటువంటిది కాకుండా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే మన జీవితాలకి ముందు మనం అన్వయించుకుంటే మన జీవితాల్లో మార్పు వస్తుంది, పరివర్తన వస్తుంది. దాన్నే బిబ్లికల్ పరివర్తన అని అంటారు. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడేది కాక తన సన్నిధిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధిని నీపై ఉదయింపజేసి నీకు నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానం అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.